హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అయితే ఫిలప్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం వన్ బై వన్ కవర్ చేద్దాము. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి టెక్నీషియన్ గ్రేడ్ ఏకి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్, వెల్డర్ అండ్ అలానే మెకానికల్ అండ్ అలానే ఫిట్టర్ కి సంబంధించిన ట్రేడ్స్ లో మనకైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. టెక్నీషియన్ గ్రేడ్ ఏ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అలానే రిమైనింగ్ స్ట్రీమ్ కి సంబంధించి మనం ఏజ్ లిమిట్ గమనించినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ ఏకి ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ ఆ తర్వాత ఐటీఐ అనేది మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. సో మనం ఏ స్ట్రీమ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రీమ్లో ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే డిజైరబుల్గా మనకి 2 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పే స్కేల్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనకి 19,900 నుంచి 63,200 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. క్యాండిడేట్స్ని రిటర్న్ టెస్ట్ అండ్ అలానే స్కిల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనము సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ ఏకి సంబంధించి చూసినట్లయితే ఈ జాబ్కి మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ లైఫ్ సైన్స్కి సంబంధించిన ట్రేడ్స్లో మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. ఈ జాబ్కి మనము ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి ఈ జాబ్స్కి మనకి 3 years డిప్లొమా అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో సైంటిఫిక్ అసిస్టెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి 60% తోటి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రీమ్కి సంబంధించి మనమైతే డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ అలానే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడుగుతున్నారు. అండ్ అలానే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఆ పర్టికులర్ స్ట్రీమ్స్లో అడగడం జరుగుతుంది. అండ్ అలానే పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే 35,400 రూపీస్ నుంచి 1,12,400 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. క్యాండిడేట్స్ ని రిటర్న్ టెస్ట్ అండ్ అలానే స్కిల్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ బి టెక్నికల్ ఆఫీసర్స్ కి సంబంధించి కూడా మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. సో వీటికి మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్స్ లో మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనము ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అలానే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 3 years డిప్లొమా అనేది అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అడుగుతున్నారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతున్నారు. అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనం ఏదైతే స్ట్రీమ్స్ మాట్లాడుకున్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించి మనకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే 44,900 నుంచి 1,42,400 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే రిటర్న్ టెస్ట్ అండ్ అలానే స్కిల్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడైతే స్క్రీనింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్స్ అనేవి స్క్రీనింగ్ చేస్తారు. సో ఆ స్క్రీనింగ్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రమే ఇక్కడ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్స్ ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో 1:50 రేషియోలో మనకైతే క్యాండిడేట్స్ ని ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి మనం అప్లై చేసుకోవాలి అన్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ద్వారా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ మనం గమనించినట్లయితే 11th of March 2024 లోపు మనమైతే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ ఏమి ఇక్కడ మనకైతే నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనము వితౌట్ ఫీజు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.